ముందుగానే తెలియచేయుటకు యెహోవా హస్తం యెహెజ్కేలు మీదికి రావటం జరిగింది. మరలా చెప్తున్నాను, రాబోయేటటువంటి ప్రతికూలతలను, అంటే మీకు నాకు రాబోయే ప్రతికూలతలు మనకు తెలియదు. మీరు అమాయకులు, మీకేం తెలియదు, మీరు దాన్ని పసిగట్టలేరు కూడా. ఎందుకంటే మీరు కొంతమంది ఆలోచించినట్లుగా వక్ర మార్గములో ఆలోచించేవాళ్ళు కాదు, వక్ర ఆలోచనలు చేసేవాళ్ళు కాదు. అలాగే వాళ్ళలాగా లోకానుసారంగా ఆలోచించేవాళ్ళు కాదు. అందుకే ప్రతికూలతలను ముందుగానే యెహెజ్కేలుకు తెలియచేయటానికి దేవుని హస్తం యెహెజ్కేలు మీదికి రావటం జరిగింది. హల్లెలూయా. కొన్ని విషయాలు దేవుడు ముందస్తుగానే, అది ప్రవచన రూపంలోనో, దర్శన రూపంలోనో, కళల రూపంలోనో, వాక్యం చదువుతున్నప్పుడో, వాక్యం వింటూ ఉన్నప్పుడో, అలాగే వాక్య ధ్యానములు ఉన్నప్పుడు దేవుడు వివిధ రీతులుగా ముందుగానే కొన్ని విషయాలను బయలుపరుస్తాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలములను బాగా ఎరిగిన దేవుడు మన దేవుడు. ఆయన ముందుగానే బయలుపరుస్తాడు తన భక్తులకు. దేవుని మర్మములు బయలుపరచబడేది దేవుని భక్తులకే. హల్లెలూయా. అలా దేవుని హస్తం దిగి రావటం జరిగింది. ఒకటే గుర్తుపెట్టుకోండి, యథార్థంగా పరిచర్య చేసే దైవజనులకు, దైవ సేవకులకు వ్యతిరేకతలు ఉంటాయి, వ్యతిరేకులు ఉంటారు, ప్రతికూలతలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, వ్యతిరేకతలు ఎదురవుతాయి, 2 వ్యతిరేకులు ఎదురవుతారు, 3 ప్రతికూలతలు ఎదురవుతాయి. యథార్థంగా సేవ చేసే వారికి మాత్రమే ఒక చెట్టుకు మంచి పండ్లు కాయలుంటేనే రాళ్ల దాడి దాని మీద పడుతుంది. ఒట్టి ఆకులు, లేకపోతే ఆకులు కూడా రాలి ఎండిపోయిన చెట్టు వైపు కనీసం ఎవడు కన్నెత్తి చూడకపోగా, ఇదిగో ఒక చిన్న రాయి మొక్క కూడా దాని మీద పడదు. కానీ రాళ్ళు ఎక్కడ పడతాయి? నిండా మామిడి చెట్టు. మేము వచ్చా ఈ మీటింగ్లకు తిరుగుతూ ఉంటే, పట్టుపగలు పోతూ ఉంటే, నూజివీడు ఆ ప్రాంతాల్లో అట్లా గుత్తులు భంగినపల్లి మామిడికాయలు చెట్టు మీదే పండినవి కూడా కనబడుతున్నాయి. అలాగే మంచి రసాలు, అబ్బో రసాల రుచి మీకు తెలుసో తెలియదు, మాకు తెలియదు. కృష్ణా జిల్లా రసాలు తింటే కనుక ఉంటుంది, అద్భుతమైన టేస్ట్ అయ్యి. కొంతమందికి నోరు అల్లేది అని. నేను పాస్టర్ను కాబట్టి రాళ్ళు వేసి కొట్టి కాయలు ఏరుకొని కార్లో వేసుకొని మేము రాకూడదు. అది దొంగతనం అవుతుంది. చక్కగా ఎక్కడైనా కొనుక్కొని మేము తెచ్చుకునే వాళ్ళం అంతవరకే. కానీ అవి చూస్తే రాయి ఇబ్బంది అవుతుంది. అదే రూట్లో ఎన్నిసార్లు పోతాం, అయిపోయాయి. ఈ నెల నుంచి పోతే ఏముండవు. ఇప్పటికే పోయిన వారం కూడా ఆ రూట్లో పెట్టడం జరిగింది, ఏం లేవు. ఊరికే చెట్టు చూసుకుంటా వచ్చాం. కొంతమంది ఊరికే రాళ్ళు వేస్తూ ఉంటారు. ఊరికే రాళ్ళు వేయటమే అదొక స్పెషల్ కృపావరమేమో. పరుల మీద ఏం చేస్తూ ఉంటారు, అదొక కృప. పనికి మాలిన కృపలు వద్దుమా. గుర్తుపెట్టుకోండి, వ్యతిరేకత ఏది చేసినా నాయలో. కృష్ణా జిల్లా భాషలో వాళ్ళని ఇతిమతపళ్ళు అంటారు. ఏ మతపళ్ళు? ఇతిమత. నేను వెనకడికి ఒక ఆయనతో అడిగా, ఏమండి బాగున్నారా అని. అదే ఎత్తుమతపండి. ఎదుటోడు బాగున్నారా అని అడిగితే తప్పండి పాస్టర్ గారు. బాగుండకే అరుస్తున్నాడు గట్టిగా. ఇంకో పాస్టర్ గారు చెప్తున్నారు, అయ్యా సభలు జరుగుతున్నాయి, సభలు జరుగుతూ ఉంటే ఈ రీతిగా అడిగారు. ఏమనంటే, ఏమండి ఇప్పుడే వచ్చారా అన్నాడంట కన్వీనర్ గారు. ఇప్పుడు రాక నిన్న నన్ను రమ్మన్నావా? ఇంకొక ఆయన పాస్టర్ గారు అడిగారు, మీటింగ్ అంతా అయిపోయింది. అదే అందరినీ పలకరిస్తారు కదా,
అడిగారట. ఏమండి పాస్టర్ గారు,